హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్స్ మీ లక్ష్మి. శివరాత్రి కంప్లీట్ అయిపోయిన 1 వీక్ తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నానండి. అసలు ఫుల్ బిజీ ఉన్నాను. ఒక 10 days నుంచి అసలు ఖాళీ ఉండట్లేదు. మహిరా బర్త్డే, స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే, ఇంకా ఆర్డర్స్, కొత్తగా థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ఆర్డర్ వచ్చాయి. వీటన్నిటితో చాలా బిజీ ఉన్నాను. అండ్ ఒక్కదాన్నే చేసుకోవాలి, అదైతే మీరు చూసే ఉంటారు ఇప్పటిదాకా అన్ని వ్లాగ్స్ లో కూడా. సో అన్నిటిని మేనేజ్ చేసుకుంటూ ఆర్డర్స్ ఫ్రెష్ వి తీసుకోవడం కూడా కష్టంగా ఉందండి. అందుకే మీరు అబ్జర్వ్ చేసుంటే కనుక ఒక 1 వీక్ నుంచి వెబ్సైట్ కూడా ఆఫ్ చేసి పెట్టాను అనమాట. కొత్త ఆర్డర్స్ ఏమీ రాకుండా. ఒకవేళ ఏదైనా అర్జెంట్ ఆర్డర్స్ ఉంటే కనుక డైరెక్ట్ వాట్సాప్ ఇంకా ఇన్స్టాగ్రామ్ లోనే తీసుకుంటున్నాను. అండ్ ఈ రోజు మీకు చూపిస్తున్న వ్లాగ్ వచ్చి శివరాత్రికి చిన్న తిరుపతి వరకు నడుస్తారండి. యూజువల్ గా ఏలూరు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ నడక అనేది. ఎందుకు ఎగ్జాక్ట్ గా నడుస్తారు అని నాకు అంత క్లియర్ ఐడియా లేదు. అంటే తెలుసు, బట్ మర్చిపోయాను, చాలా ఇయర్స్ అయిపోతుంది కాబట్టి. సాయిబాబాని ఊరేగింపుగా పల్లకీలో తీసుకెళ్తారండి చిన్న తిరుపతికి. శివరాత్రికి చిన్న తిరుపతి వెళ్ళడం ఏంటి, మళ్ళీ తీసుకెళ్లేది సాయిబాబాని, ఇట్లా చాలా డౌట్స్ వచ్చి ఉండొచ్చు. ఒకవేళ మీరు ఏలూరు, చిన్న తిరుపతి సరౌండింగ్స్ లో ఉంటే మీకు ఈ లాజిక్ తెలిస్తే కనుక డెఫినెట్లీ కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ నడక వచ్చి 37 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుందండి. అంటే 37 కిలోమీటర్స్ కాలినడకతోనే నడుస్తూ వెళ్ళాలన్నమాట. ఇలా నేను నడిచానా లేదా, 37 కిలోమీటర్స్ ఫినిష్ చేశానా లేదా, మీరు ఏమనుకుని ఉంటారు? నడుచుంటారంటారా, లేకపోతే మధ్యలోనే డ్రాప్ అయిపోయానంటారా? కామెంట్ చేయండి. అండ్ కామెంట్ చేసే ముందు నేను మీకు కొన్ని హింట్స్ ఇస్తానన్నమాట. ఇదేమి నా ఫస్ట్ టైం నడక కాదు. ఆల్రెడీ 5 times నేను నడిచాను అనమాట. మ్యారేజ్ కి ముందు 3 years నడిచాను, మ్యారేజ్ తర్వాత కూడా 2 years నడిచాను. ఇది లాస్ట్ టైం అనమాట, 6th టైం. బట్ మహిరా పుట్టిన తర్వాత, అంటే ఆఫ్టర్ డెలివరీ ఇదే నడవడం. సో నా బాడీ దానికి సపోర్ట్ చేసిందా లేకపోతే చేయలేదా ఏమనుకుంటున్నారు? ప్లీజ్ డు కామెంట్. అండ్ ఇది వ్లాగ్ మాత్రమే కాదండి, వెబ్సైట్ గురించి, యూట్యూబ్ గురించి, బిజినెస్ గురించి, ఇన్స్టాగ్రామ్ గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే బిఫోర్ డే నుంచి చూపిస్తున్నానండి. అంటే ముందు రోజు నుంచి ప్రెప్ స్టార్ట్ అయిపోతుంది కదా. నెక్స్ట్ డే మార్నింగే నడవాలి అనుకుంటున్నాం కాబట్టి, అంటే మోస్ట్లీ ఎండన పడకుండా వెళ్ళిపోతే చాలా ఈజీగా వాక్ చేసేయచ్చు అనమాట. అంటే ఎండ పూర్తిగా మనకి తెలిసేసరికి హాఫ్ డిస్టెన్స్ కవర్ అయిపోయి ఉంటాము. బట్ ఈసారి మహిరా పుట్టిన తర్వాత ఫస్ట్ టైం కాబట్టి మహిరాని నిద్రలోంచి లేపి ఆ టైంకి తను ఫీడ్ ఏమి తినలేదు, స్నానం చేయించి నిద్ర మత్తులోనే తీసుకెళ్ళడం అంత కరెక్ట్ కాదనిపించింది. తనని ఇబ్బంది పెట్టినట్టు అవుతుందేమో అని చెప్పి 7 కి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. బట్ చూడాలి. సో ముందు రోజే మొత్తం అన్ని బౌల్స్ అన్ని వాష్ చేసి పెట్టేసుకున్నాను, మార్నింగ్ పని ఏం లేకుండా. బట్ ఎంత చేసినా కూడా మార్నింగ్ మనకి పని డెఫినెట్లీ ఉంటుంది కదా. టాయ్స్ మొత్తం కూడా పిచ్చి పిచ్చిగా పెట్టేస్తుంది రాత్రిపూట ఆడిన తర్వాత. వాటిని మార్నింగ్ టైమే మోస్ట్లీ అడ్జస్ట్ చేస్తాను, చైర్స్ అవన్నీ కూడా. ఎందుకంటే మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకోవాలి కదా. క్లీన్ చేసుకుని ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత స్టార్ట్ అవ్వాలి కాబట్టి మహిళ లెగిసే లోపే మొత్తం వీలైనంత వరకు మొత్తం అంతా టైడీ అప్ చేసేసుకుంటున్నాను. అండ్ స్నాక్స్ వచ్చి తనకి దారిలో ఆకలిస్తే బయట ఫుడ్ ఎందుకు అని చెప్పి కొంతవరకు మేము ఇంట్లోనే చేసి ప్యాక్ చేసుకుంటున్నాము. ప్రజెంట్ అయితే పాప్కార్న్ చేస్తున్నాను, ఎందుకంటే పిల్లలకి పాప్కార్న్ బాగా ఇష్టంగా తింటారు కదా. సో పాప్కార్న్ తో పాటు ఇంకా పీనట్స్ కూడా అన్నమాట. అంటే ఇవి ఆల్రెడీ నేను రోస్ట్ చేసి పెట్టుకున్నాను. సో వీటిని కూడా పీల్ చేసేసి ఒక చిన్న బౌల్ లో వేసుకుంటున్నాను. అండ్ పాప్కార్న్ కూడా ఒకే దాంట్లో కాకుండా ఒక 2-3 బౌల్స్ లో స్మాల్ క్వాంటిటీస్ పెట్టుకున్నాను అనమాట. అంటే పిల్లలకి ఎట్లా ఉంటుందంటే ఓపెన్ చేస్తే ఫట్మన్ అయిపోవాలి కదా, అట్లా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న క్వాంటిటీస్ లాగా ఒక 2-3 బాక్సెస్ సెట్ చేసుకున్నాను అనమాట. యూజువల్ గా నెక్స్ట్ డే మార్నింగ్ జర్నీ అంటే నిద్ర పట్టదు కదా ముందు రోజు నైట్. అసలు నాకైతే అసలు ముందే మెలకు వచ్చేస్తుంది, టైం అయిపోయిందేమో, లేట్ అయిపోతుందేమో, ఇట్లా ఉంటుంది అనమాట. నేను ఆల్రెడీ లెగిసి హాఫ్ అన్ అవర్ పైనే అవుతుంది. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? మాది ఒక 15 minutes ఫాస్ట్ కాబట్టి 4:30 అయింది అంతే. 4:30కి అంటే 4కే లెగిసి కూర్చున్నాను. మోస్ట్లీ ఈ రోజు వెళ్ళేటప్పుడు ఏది వేసుకోవాలని నేను ముందే డిసైడ్ అవ్వలేదు అనమాట. మార్నింగ్ లెగిసిన తర్వాత ఇప్పుడు చూస్తే ఏదైతే కంఫర్టబుల్ గా ఉంటుందో, ఆ ఎండకి కొంచెం తేలికగా హాయిగా కాటన్ ది అలాంటి డ్రెస్ చూస్ చేసుకున్నాను. బట్ అదేమో ఫుల్ నలిగిపోయింది అనమాట. సో ఫస్ట్ అయితే దాన్ని ప్రెస్ చేసి పెట్టుకున్నాను. అండ్ ప్రెస్ చేసేటప్పుడు ఒక దోమ బాగా ఇరిటేట్ చేస్తుంది నన్ను. మీరు ఎవరంతా ఇట్లా చూసుంటారా? మస్కిటోని ఐరన్ బాక్స్ తో చంపడానికి ట్రై చేసేలాగా నేనైతే ఐరన్ బాక్స్ తో ఒక పెద్ద యుద్ధమే చేశాను మస్కిటో వెనకాల. అండ్ అది దొరకలేదు అనుకోండి, బట్ నా వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. చక్కగా
క్యాజువల్ అన్నమాట, హాయిగా ఉంటుంది ఎండకి కూడా. సో ఇది ప్రెస్ చేస్తాను కాబట్టి నెక్స్ట్ బ్యాగ్ కూడా రెడీ చేసేసుకుంటున్నాను. అంటే 2 బ్యాగ్స్ పెట్టుకుంటున్నాను, మహిరాకి ఒకటి నాకు ఒకటి. మోస్ట్లీ నా బ్యాగ్ లో ఏం పెట్టుకుంటున్నాను అంటే ట్రైపాడ్ పెట్టుకుంటున్నాను. ఆన్ ది వేలో ఏదన్నా రికార్డ్ చేయాలి చూపించాలి అనుకుంటే కనుక హ్యాండ్ స్టేబుల్ గా ఉండదు అనుకున్నప్పుడు యూస్ఫుల్ గా ఉంటుంది కదా. అండ్ ఇది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి బ్యాగ్ లో హాయిగా ఉంటుంది, వెయిట్ కూడా ఉండదు. అండ్ స్కార్ఫ్ అయితే చాలా ఇంపార్టెంట్, అసలు చాలా 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 ఎండగా ఉంటుంది అనమాట. సో స్కార్ఫ్ కూడా పెట్టుకున్నాను. అండ్ ఎలాస్టిక్, అంటే హెడ్ బాత్ చేసి వెళ్తాం కాబట్టి డ్రై అవ్వాలి, అలా వదిలేస్తాం. స్టార్టింగ్ అయితే ఇక్కడ నుంచి క్లిప్ పెట్టుకుని వెళ్తాం కదా, బట్ తర్వాత ఆ హెయిర్ చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది కాబట్టి స్క్రంచీ కూడా పెట్టుకున్నాను. అంతే, బ్యాగ్ రెడీ. ఇప్పుడు మీకు మహిరా బ్యాగ్ చూపిస్తాను. మహిరాకి వచ్చి నేను ల్యాప్టాప్ బ్యాగ్ లో పెడుతున్నాను అనమాట, అదైతే కొంచెం స్పేషియస్ గా ఉంటుంది కదా అని. అండ్ మహిరా వేసుకునే డ్రెస్, అస్సలు బయటకి ఎక్కడికన్నా వెళ్తున్నాము అంటే ఈ రెడ్ డ్రెస్ ఉంది కదా, రెయిన్బో డే రోజు తయారు చేశాను నేను. ఈ రెడ్ డ్రెస్ తప్ప ఇంకా ఏది సెలెక్ట్ చేయదు, ఎన్ని సార్లైనా సరే ఆ ఒక్క డ్రెస్ అడుగుతుంది అనమాట. అండ్ ఇదిగోండి, ఇదేమో నా డ్రెస్ అనమాట, అంటే స్పేర్ పెట్టుకున్నాను ఒకవేళ అవసరమైతే ఉంటుందని. ఆ డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత శారీలో కొంత ఫ్యాబ్రిక్ మిగులుతుంది కదా, ఆ మిగిలిన ఫ్యాబ్రిక్ తో స్టిచ్ చేశాను అనమాట ఈ టాప్. ఆల్రెడీ కొన్ని వీడియోస్ లో చూసే ఉంటారు మీరు. అండ్ దీన్ని కూడా ఫోల్డ్ చేసి బ్యాగ్ లో పెట్టేసుకుంటున్నాను. అండ్ ఈ బట్టలు మొత్తం కూడా మహిరా బ్యాగ్ లో, ఐ మీన్ ల్యాప్టాప్ బ్యాగ్ లో పెడుతున్నాను అనమాట. నాకు హెవీ అవ్వదు, ఇదైతే డైరెక్ట్ కార్ లో పెట్టేయచ్చు అని. అంటే టవల్ ఎందుకు అనుకోవచ్చు మీరు, అంటే ఏలూరులో మా ఆడబడుచు వాళ్ళు ఉంటారనమాట. ఒకవేళ మహిరా అలా నాతో ట్రావెల్ చేయలేదు, ఇబ్బంది పడుతుంది అంటే కనుక అటు పంపించేద్దాము. సో ఈవినింగ్ లేట్ అయినా కూడా అక్కడే కొంచెం ఫ్రెష్ అయిపోయి ఆ బట్టలు వేసుకుంటుంది అని చెప్పి స్పేర్ ఎక్స్ట్రా బట్టలు, నైట్ డ్రెస్ మొత్తం అన్ని పెట్టాను అనమాట తన కోసం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టాబ్లెట్, అంటే టాబ్లెట్ వాళ్ళ ఇంటికి వెళ్తే అవసరం లేదు కానీ ఆన్ ది వేలో వీళ్ళ ఫాదర్ ని కొంచెం మధ్యలో విసిగిస్తూ ఉంటదేమో అన్నట్లుగా పెట్టాను సేఫ్ సైడ్ గా. అండ్ 2 బ్యాగ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇదిగోండి మహిరా లెగ్సింది రెడీ అయిపోయింది, చక్కగా బొమ్మలు వెళ్తానికి చాలా ఇంట్రెస్టెడ్ గా ఉంది బయటికి వెళ్ళడానికి. అండ్ నేను కూడా రెడీ అయిపోతున్నాను. చాలా లేట్ అయిపోయింది, ఇంత లేట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంటే మేము అనుకున్న టైం కన్నా ఒక 1 అవర్ డిలే అయిపోయింది మాకు. అండ్ సన్ స్క్రీన్ అయితే చాలా ఇంపార్టెంట్ కదా, అంటే మొత్తం అంతా ఎండలోనే కదా వాకింగ్ మొత్తం, సో ఖచ్చితంగా ట్యాన్ అయిపోతాము. అండ్ మహిరా కూడా చక్కగా క్యూట్ గా 2 పిల్లకలు వేసుకుని రెడీ అయిపోయింది, ఫైటింగ్ చేస్తుంది డిషుమ్ అని నాతో. చూసారా, ఇందుకే ఆ డ్రెస్ అంటే తనకు బాగా ఇష్టం అనమాట, అట్లా తిరిగినప్పుడు చక్కగా ఫుల్ ఫ్లేర్ వస్తది అని. అండ్ మొత్తానికి రెడీ అయ్యాం. టైం ఎంత అయిందో చూస్తారా, 7:30. 4:30కి లేచి 7:30 ఎవ్వరు చేయరు, నేను మాత్రమే చేస్తాను అనమాట. అట్లా అయిపోతూ ఉంటది. అండ్ ఇవి హెడ్ ఫోన్స్ అనమాట, వైర్లెస్ వి. వాకింగ్ చేసేటప్పుడు సాంగ్స్ వింటూ నడవచ్చు అన్నట్లుగా మ్యూజిక్ అప్లికేషన్స్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాను. అండ్ రెడీ. ఇదిగోండి, ఎప్పుడు చూసినా మహిరా బ్యాక్ సీట్ లోనే కూర్చుంటుంది, ఫ్రంట్ సీట్ అస్సలు వద్దంటది అనమాట. ఎందుకంటే బ్యాక్ సీట్ అయితే తనకి చాలా స్పేషియస్ గా ఉంటది, అటు ఇటు తిరగడం అదంతా కూడా. ఫ్రంట్ సీట్ లో అనుకోండి నా ఒళ్ళో కూర్చుంటే తనకి కదలడానికి కుదరదు కదా, అందుకే అస్సలు ఇష్టపడదు. బట్ నేను కూడా ఎప్పుడు బ్యాక్ సైడ్ కూర్చుంటాను కానీ ఈ రోజు నాకు ఫ్రంట్ కూర్చోవాలనిపించింది. సో అందుకే మహిరాకి అయితే సీట్ బెల్ట్ పెట్టేశాను అనమాట. అండ్ ఒకసారి డిస్టెన్స్ చెక్ చేస్తున్నాము, ఎన్ని కిలోమీటర్స్ వచ్చింది విజయవాడ నుంచి అని. ఇక్కడైతే 93 కిలోమీటర్స్ చూపిస్తుంది. అప్రాక్సిమేట్ గా 10 o'clock కి రీచ్ అవుతాము అని. అంటే ఫాస్ట్ గా వెళ్ళిపోతాం కాబట్టి మరి 10 అవ్వదులేండి, బట్ స్టిల్ చాలా లేట్ గా స్టార్ట్ అవుతున్నాము మేము. అండ్ ట్రాఫిక్ కూడా చాలా చాలా ఉందన్నమాట మార్నింగ్. అండ్ ఇదిగోండి ఒక మంకీ కూడా కనిపించింది అనమాట దారిలో. అండ్ మేము స్టార్ట్ అయ్యేసరికి ఎండ చూసారా ఎంత ఉందో బాగా తెలుస్తుంది. మహిరా అయితే ఒక పాప్కార్న్ బాక్స్ ఓపెన్ చేసింది అనమాట. అండ్ ఫ్యూయల్ కొట్టించేసి ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాము. అండ్ నేను మీకు చెప్తానన్నాను కదండి, వెబ్సైట్ వచ్చి నాకైతే ఈ మధ్య ఖాళీ ఉండట్లేదు, బట్ స్టిల్ బ్రీఫ్ గా చెప్తాను. వెబ్సైట్ అనేది చాలా లెంతీ ప్రాసెస్ అండి, చాలా టైం పడుతుంది. మీరు కంగారు పడ్డారనుకోండి అది వర్కౌట్ అవ్వదు. నేను చాలా ఓపిక్ గా చేయాల్సిన వీడియో అది, బట్ స్టిల్ నా దగ్గర లేట్ అవుతుంది. మీరు డీటెయిల్స్ చెప్పండి, మేము ట్రై చేస్తాము అనుకుంటే కనుక ట్రై చేయండి. వెబ్సైట్ వచ్చి షాపిఫై అనమాట, షాపిఫై లో క్రియేట్ చేసుకున్నాను నేను. మీరు యూట్యూబ్ లో ట్రై చేయొచ్చు, ఏదైనా ట్యూటోరియల్స్ ఉంటే కనుక వాళ్ళని ఫాలో అవ్వచ్చు. షాపిఫై లో మీరు వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మొత్తం అన్ని కూడా డిఫాల్ట్ గానే ఉంటాయి టెంప్లెట్. మీరు ఫొటోస్ అప్లోడ్ చేసుకుని ప్రైజింగ్ అవి సెట్ చేసుకోవచ్చు. లేదు ఖచ్చితంగా నేనే ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మాత్రం డెఫినెట్లీ టైం పడుతుందండి, నేనైతే క్లియర్ గా చెప్తున్నాను. నేను
చేసుకున్నది షాపిఫైలో, డొమైన్ వచ్చి గోడాడీలో తీసుకున్నాను, వెబ్సైట్ వచ్చి షాపిఫైలో క్రియేట్ చేశాను, ఫొటోస్ అవన్నీ కూడా దాంట్లో షాపిఫై నుంచి నేను రన్ చేస్తున్నాను అనమాట. అండ్ పేమెంట్ వచ్చి రేజర్ పే నుంచి పేమెంట్ తీసుకున్నాను. ఈ 3 మినిమం అన్నమాట. ఈ 3 ఉంటే చాలు, మినిమం అని కాదు మాక్సిమం, ఇంకా ఆ 3 ఉంటే చాలు. ఈ 3 డీటెయిల్స్ నేను చెప్పాను కాబట్టి దాన్ని బట్టి మీరు గూగుల్లో సెర్చ్ చేసో లేకపోతే యూట్యూబ్ లో సెర్చ్ చేసో చేసుకోగలను. మేము ఓన్ గా ట్రై చేసుకుంటాము అంటే ఓకే, బట్ నేనే చేయాలి అంటే మాత్రం చెప్పాను కదండి కొంచెం లేట్ అవుతుంది, సారీ ఫర్ దాట్. అండ్ మేమైతే డెస్టినేషన్ కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం అనమాట. అండ్ ఇక్కడ నుంచి చాలా మంది కనిపిస్తున్నారు కదా దారిలో నడుస్తూ. సో ఈసారి మేము లేట్ అనమాట, ఇంత లేట్ ఎప్పుడు అవ్వలేదు. సో అక్కడే టెంపుల్ ఉంటే ఫస్ట్ దండం పెట్టుకుని తర్వాత టిఫిన్ చేసేసాము. అంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు అనమాట, ఖాళీ కడుపుతో నడిస్తే ఇంకా ఫుల్ గ్యాస్ ఫామ్ అవుతుంది, నీరసం కూడా వచ్చేస్తుంది ఎండకి. సో అలా అని చెప్పి పొట్ట నిండా ఫుల్ గా కాదు, ఏదో లైట్ గా కొంచెం తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. అండ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా నేనైతే ఫస్ట్ కార్ లోంచి బయటకు వచ్చేసి బయటే మొత్తం అన్ని సెట్ చేసుకున్నాను అనమాట. అంటే స్కార్ఫ్ కట్టేసుకుని అండ్ హెడ్ ఫోన్స్ అవన్నీ కూడా సెట్ చేసుకున్నాను. ఎందుకంటే మహిరా నేను కార్ లో రెడీ అవ్వడం చూస్తే తను అర్థం చేసేసుకుంటుంది, ఓకే అమ్మ ఎక్కడికో వెళ్ళిపోతుంది, నేను కూడా వెళ్ళిపోవాలి అని. సో బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే వాళ్ళిద్దరు, వాళ్ళ ఫాదర్ తను కార్ లో కూర్చున్నారనమాట. నేను బయటే రెడీ అయ్యి అయిపోయిన తర్వాత ఆయనకి హింట్ ఇచ్చాను, ఓకే నేను రెడీ మీరు వెళ్ళిపోండి అని. అట్లా అయితే మహిరా నన్ను స్టార్ట్ అయ్యేటప్పుడే చూడదు కాబట్టి కొంచెం పేచీ తక్కువ పెడుతుంది, ఏదో ఒక ఆదమర్పులో కూడా ఉంటుంది. అంటే బయటకి ఇష్టం కదా, బయట రోడ్ చూసుకుంటూ జనాలను చూసుకుంటూ కొంచెం మర్చిపోతుంది. అంటే డెఫినెట్లీ అడుగుతుంది అమ్మ ఏది అని, అట్లా అని చెప్పి విసిగించదు అనమాట, అంత అల్లరి చేయదు, జస్ట్ చిన్నగా అడుగుతుంది. సో నేనైతే వీళ్ళకి చెప్పాను ఆయన్ని స్టార్ట్ అయిపోమని, వాళ్ళైతే స్టార్ట్ అయిపోయారు. అంటే ఎవ్రీ 5 కిలోమీటర్స్ కో 10 కిలోమీటర్స్ కో ఒక చోట వాళ్ళు ఆగేలాగా సెట్ చేసుకున్నారనమాట. మరి 1 కిలోమీటర్ కి కాకుండా అట్లా ఆగారు. నేను స్టార్ట్ అయ్యాను, నడక అయితే మామూలుగా లేదండి. అండ్ ఈసారి బాగా లేట్ అయిపోయిందండి. అంటే యూజువల్ గా ఎప్పుడు 6-7 కల్లా స్టార్ట్ అయిపోతాము ఇక్కడ నుంచి, ఈవినింగ్ 4 కల్లా చిన్న తిరుపతి రీచ్ అయిపోతాము. బట్ ఈసారి మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి చాలా చాలా లేట్ అయిపోయింది. యూజువల్ గా ఈ టైం కి నాకు చాలా మంది కనిపిస్తారండి వాక్ చేసుకుంటూ, ముందు వెనక చాలా మంది ఉంటారనమాట, ఒకళ్ళిద్దరు కాదు అసలు ఎంతో మంది నడుస్తారు. బట్ ఈసారి నేను లేట్ అవుతాంతో నాకు అసలు ఎవ్వరు కంపెనీ దొరకలేదు. అండ్ ఒక్కదాన్ని నేను నడవడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట, ఎప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఈసారి కూడా అన్నయ్య వచ్చాడు కానీ ఆయన నాకన్నా 10 కిలోమీటర్స్ ముందున్నాడు అనమాట. సో మా ఇద్దరికి అస్సలు మ్యాచ్ అవ్వలేదు, ఆయన చాలా చాలా ముందున్నారు. అన్ని కిలోమీటర్స్ నేను క్యాచ్ చేయాలి అంటే కనుక నేను పరిగెత్తినా కూడా క్యాచ్ చేయలేను. సో ఇక్కడ నా దారిలో నేను నిదానంగా నడుస్తున్నాను. అండ్ thumbnail లో చెప్పాను కదండి ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు అని. అవి ఏ మిస్టేక్స్ అంటే, మీరు ఎప్పుడైనా సరే యూట్యూబ్ ఛానల్ గానీ ఇన్స్టాగ్రామ్ బిజినెస్ కానీ ఏదైనా సరే జెన్యూన్ గా వెళ్ళండి. అంతేగాని మీరు కొన్ని ట్రిక్స్ ప్లే చేశారనుకోండి చాలా చాలా సఫర్ అవుతారు. అండ్ మోర్ ఓవర్ అడ్వర్టైజ్మెంట్స్ అస్సలు అప్లై చేయొద్దు. అది యూట్యూబ్ కావనివ్వండి, ఇన్స్టాగ్రామ్ కావనివ్వండి, మీషో కావనివ్వండి, అవేమి మీకు వర్కౌట్ అవ్వకపోగా ఎదురుగా మీకు లాస్ మాత్రమే తీసుకొస్తాయి. ఎందుకు అంత పర్టికులర్ గా చెప్తున్నానంటే, నేను ఒక 2 days బ్యాక్ ఒక వీడియో చూసాను యూట్యూబ్ లో. మామూలుగా స్క్రోల్ చేస్తుంటే ఒక వీడియో కనిపించింది, ఇలా చేస్తే మీకు చాలా త్వరగా 4000 గంటలు ఫినిష్ అయిపోతాయి అని పెట్టారు ఆవిడ thumbnail. అవునా, ఎలా చేస్తే కంప్లీట్ అవుతాయి అని చెప్పి నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే అంటే నేను ఇప్పుడు ఛానల్ నేమ్ కానీ ఎవరు చెప్పారు ఏం చెప్పాను, మీరు ఆల్రెడీ వీడియో చూసి ఉంటే వాళ్ళది మీకు స్ట్రైక్ అవుతుంది, లేదంటే లేదు. నేనేం క్రిటిసైజ్ చేయట్లేదు ఆవిడ్ని కూడా, ఆవిడకి తెలిసింది ఆవిడ చెప్పారు. బట్ స్టిల్ అది వర్కౌట్ అవ్వదు. ఎందుకు చెప్తున్నానంటే, ఆవిడేం చెప్పారు, మీ వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్ లో పెట్టుకుని ఇంకొక ఫోన్ నుంచి వాటిని ప్లే చేయండి, నైట్ అంతా ప్లే చేసి వదిలేయండి, అలా లూప్ లో ప్లే అవుతూనే ఉంటాయి. అలా అయ్యి ఏమవుతుందంటే మీకు వాచ్ అవర్స్ ఫినిష్ అవుతాయి, 4000 గంటలు ఫాస్ట్ గా అయిపోతాయి అని. యూట్యూబ్ ఏదన్నా ఒక మనిషి ఆపరేట్ చేసేది కాదు కదండి, అక్కడ సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ఎట్లా కన్సిడర్ చేస్తుంది, మీరు అప్లోడ్ చేసిన ఫోన్ లో వాచ్ అవర్స్ ఎక్కువ రాకూడదు, అందుకే ఆవిడ వేరే ఫోన్ అన్నారు. అక్కడికి బానే ఉంది. బట్ వేరే ఫోన్ లో కూడా మీరు ఎన్నని తీసుకొస్తారు, 24 గంటలు కంటిన్యూగా ఫోన్ లూప్ లో ఉన్నా కూడా ఒక రోజుకి 24 గంటలే కదా, అదే వీడియో మళ్ళీ చూసినా. సో కంటిన్యూ 24 గంటలు మీరు పెట్టిన 24 గంటలు అంటే 1 డేకి మీకు 24 hours మాత్రమే కంప్లీట్ అవుతాయి. మీకు కంప్లీట్ అవ్వాల్సింది
4000 గంటలు. మీరు ఒకవేళ ఒక 10 days అట్లా చేశారు అంటే 240 గంటలు. అట్లా మీరు ఒక 40 days చేస్తే 1000 hours కంప్లీట్ అవుతాయి. మీకు 4000 కావాలి కాబట్టి 4 into 4 అంటే 160 days మీరు అట్లా కంటిన్యూగా ఫోన్ 24 గంటలు పెడితే అప్పుడు మీకు 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతాయి. కానీ ఇక్కడ మీరు లాజిక్ ఏం మిస్ అవుతున్నారంటే, మీరు అట్లా కంటిన్యూగా ఇప్పుడు చేశారు కాబట్టి 4000 అవర్స్ చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వర్కౌట్ అవ్వదు. యూట్యూబ్ ఆటోమేటిక్ గా బ్లాక్ చేస్తుంది దాన్ని. ఎందుకంటే దానికి సిగ్నల్ వెళ్తుంది, ఇట్లా వీళ్ళు ఏదో ఫ్రాడ్ చేస్తున్నారు. ఒకే పర్సన్ మళ్ళీ మళ్ళీ కంటిన్యూషన్ గా అదే వీడియో ఎందుకు చూస్తున్నారు అంటే, వేరే వేరే పర్సన్స్ వేరే వేరే లొకేషన్స్ నుంచి చూడాలి కానీ ఒకే పర్సన్ ఒకే ఫోన్ నుంచి ఒకే లొకేషన్ నుంచి ఎలా అలా ఎందుకు సిగ్నల్ వస్తుంది అని చెప్పి దాన్ని ఫ్రాడ్ కింద కన్సిడర్ చేస్తారు. అలా రాంగ్ వేలో వచ్చిన వాచ్ అవర్స్ అన్నిటినీ కూడా యూట్యూబ్ రిమూవ్ చేసేస్తుంది. అవి జెన్యున్ గా వచ్చినట్లు కాదు. దాని వల్ల మీకు మైనస్ ఏమవుతుంది, మీకు వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వకపోగా యూట్యూబ్ కొత్త వాళ్ళకి మీ వీడియోస్ చూపించడం మానేస్తుంది. సో ఆటోమేటిక్ గా మీకు కొత్తగా సబ్స్క్రైబర్స్ రారు, వాచ్ అవర్స్ రావు అండ్ చాలా చాలా సఫర్ అవుతారనమాట. ఇలాంటి మిస్టేక్ నా ఫస్ట్ ఛానల్లో నేను చేశానండి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వాచ్ అవర్స్ కాదు, నాకు వాచ్ అవర్స్ చాలా ఫాస్ట్ గా అయిపోయింది, సబ్స్క్రైబర్స్ రాలేదు. వాషింగ్ మిషన్ వీడియో నుంచి సబ్స్క్రైబర్స్ వచ్చారు కానీ 1000 క్రాస్ అయ్యేలాగా రాలేదన్నమాట. సో నేనేం చేశాను, ప్రతి వీడియోకి అడ్వర్టైజ్మెంట్స్ పే చేసి సబ్స్క్రైబర్స్ అంటే పే చేసాము అడ్వర్టైజ్మెంట్స్ కి అంటే ఎక్కువ మందికి చూపిస్తారు కదా, ఆ వీడియో నుంచి ఆ వీడియో ఎవరికి నచ్చితే వాళ్ళు సబ్స్క్రైబ్ అయ్యేవాళ్ళు. అట్లా సబ్స్క్రైబర్స్ ని తీసుకున్నాను నేను. అలా తీసుకుంటాం వల్ల నాకు జరిగిన మైనస్ ఏంటంటే, ఛానల్ మానిటైజేషన్ అయితే అయ్యింది కానీ ఇప్పుడు ఒకే టైప్ ఆఫ్ కంటెంట్ నుంచి నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారు. నేను ఎన్నని సేమ్ కంటెంట్ వీడియోస్ పెట్టాను అంటే, నేను వచ్చి క్లీనింగ్ వీడియో పెట్టా, ఎన్ని క్లీన్ చేయమంటారు, టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ అయిపోయింది, ఏసీ ట్యాప్స్ అయిపోయింది, ఆ తర్వాత ఇంకేం క్లీన్ చేయలేం కదా. సో సబ్స్క్రైబర్స్ వాచ్ చేసే వాళ్ళు కాదు, రిమైనింగ్ గా కొత్తగా ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా. సో ఆటోమేటిక్ గా నాకు ఛానల్ బాగా ఎఫెక్ట్ అయింది. ఈవెన్చువల్లీ డెడ్ అయిపోయింది. పేమెంట్ వచ్చిన తర్వాత కూడా డెడ్ అయిపోయింది అనమాట. అందుకే ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు మీరు. ఈవెన్ ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు అడ్వర్టైజ్మెంట్స్ రన్ చెయ్యకండి. మీరు జెన్యూన్ గా యూట్యూబ్ లో ఎట్లా రీల్స్ పెడుతున్నారు, షార్ట్స్ పెడుతున్నారు, ఇన్స్టాగ్రామ్ లో అట్లా ఫొటోస్ రీల్స్ అప్లోడ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ పుష్ ఇస్తుంది, స్లోగా ఇస్తుంది, చాలా స్లోగా ఇస్తుంది. ఇచ్చిన తర్వాత నిదానంగా ఏమవుతుంది, వచ్చిన క్లయింట్స్ అంటే దాన్ని ఎవరైతే చూసారో ఫాలోవర్స్, వాళ్ళు చూసి వాళ్ళకి నచ్చితే ఆ ఫాలోవర్స్ క్లయింట్స్ గా చేంజ్ అవుతారనమాట. అది సింపుల్ లాజిక్. అలా కాకుండా మీరు జెన్యూన్ గా వెళ్లకుండా ఇట్లా మనీ పే చేసి లేకపోతే ఇట్లా మీరు చిన్న చిన్నగా ట్రిక్స్ పే చేశారనుకోండి, చాలా చాలా లాస్ అవుతారు. లాంగ్ రన్ లో ఛానల్ మానిటైజ్ అవ్వదు, క్లిక్ అవ్వదు అనమాట. అండ్ నేను ఇది ప్రాక్టికల్ గా ఫేస్ చేశాను కాబట్టి మీరు ఇలాంటి మిస్టేక్ అస్సలు చేయకండి. నేనైతే నడవడం స్టార్ట్ చేసి 2 hours కంప్లీట్ అయిపోయిందండి. 2 hours వాక్ చేసిన తర్వాత ఇదిగోండి, వీళ్ళైతే కార్ లో చూసారు కదా, సేమ్ కపుల్ అన్నమాట. వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గరికి రీచ్ అయ్యాను 2 hours వాక్ చేసిన తర్వాత. అండ్ అదిగోండి కార్ అంటే నాకు కాల్ చేసి చెప్పారనమాట, అక్కడ దగ్గరలో ఒక టెంపుల్ ఉంది, రామాలయం. సో కార్ బయట పార్క్ చేసి టెంపుల్ లో ఆడుకుంటున్నాము నేను మహిరా అని. సో చూద్దాం ఏం చేస్తున్నారో లోపల. అదిగోండి కనిపించారా, ఆడుకుంటున్నారు చక్కగా కూర్చుని. యాక్చువల్లీ వాళ్ళు అలా ఉండాలని రూల్ ఏం లేదండి, నాతోనే ఉండాలి, రావాలి ఖచ్చితంగా అని. బట్ ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్ అన్నమాట. అది లేదు ఒక్కదానివే నడుస్తున్నావు కదా, నేను అట్లా దింపేసి వెళ్ళిపోన్లే, మళ్ళీ సడన్ గా నీకు ఏదైనా అవసరమైనా నువ్వు నడవలేకపోయినా నేను పక్కనే ఉండాలి కదా అని చెప్పి అట్లా మధ్య మధ్యలో బ్రేక్ ఇచ్చుకుంటూ ఎక్కడో చోట ఆగుతూ అలా కంటిన్యూ అయ్యారనమాట. అండ్ దారిలో కూడా మోస్ట్లీ ఈ దారంతా ఏదో ఒక ఫుడ్ ఐటమ్స్ పెడుతూనే ఉంటారు. బట్ ఈసారి మాకు లేట్ అయింది కదా, అందుకే ఏం కనిపించలేదు. అండ్ నెక్స్ట్ 2 hours కి కార్ ఇక్కడ కనిపించింది. అండ్ నేనైతే చూడలేదు, మహిరా అనుకున్నాను, సైలెంట్ గా వచ్చాను. బట్ బ్యాక్ నుంచి చూసిందంట, చూసి బాగా గుర్తుపట్టి అమ్మ కావాలి అని చెప్పి మళ్ళీ ఏడుస్తుంది. తను నిన్ను చూసేసింది, బ్యాక్ నుంచి చూసి గుర్తుపట్టింది అని చెప్పి అన్నారు ఆయన. ఇంకా బాగా ఏడుస్తుందని టాబ్లెట్ ఇచ్చాను, ఇప్పుడు కాసేపు అని చెప్పి అన్నారు. అండ్ నేనైతే నడక ఇంకా స్టార్ట్ చేశానండి. ఇప్పటికి 2 hours అయింది. 2 hours లో నాకు ఎలాంటి లిక్విడ్ దొరకలేదు. ఇదైతే చాలా షాకింగ్ గా అనిపించింది. యూజువల్ గా ఎవ్రీ 15 minutes కి మజ్జిగ అనో వాటర్ అనో ఏదో ఒకటి డెఫినెట్లీ దొరుకుతుంది. మేబీ ఈసారి నేను బాగా లేట్ అవ్వడం వల్ల అనుకుంటా, ఎక్కువ మంది ఫ్రంట్ కి వెళ్ళిపోయారు కాబట్టి నాకైతే దారిలో ఏం కనిపించలేదు. 4 hours నడిచిన తర్వాత నాకు మజ్జిగ దొరికిందండి ఒక చోట. అసలు ఎంత
హాయిగా అనిపించిందో లిక్విడ్ పడిన తర్వాత. అందులో నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కూడా వాటర్ తాగలేదన్నమాట, మర్చిపోయాను. అండ్ బాటిల్ కూడా ఏం క్యారీ చేయలేదు కాబట్టి ఇంకా డైరెక్ట్ గా మజ్జిగ కనిపించేసరికి 2 గ్లాసెస్ బ్యాక్ టు బ్యాక్ తాగేసాను అనమాట. ఇంకొంచెం దూరం ముందుకు వెళ్ళిన తర్వాత వాటర్ కనిపించింది, సో వాటర్ కూడా మళ్ళీ తాగాము ఒక 2 గ్లాసెస్. అట్లా తాగిన తర్వాత కొంచెం ఇబ్బంది అనిపించింది నాకు, అంటే అంత లిక్విడ్ ఒకేసారి కంటిన్యూగా తీసుకునేసరికి వాక్ చేయలేకపోయాను అనిపించింది. అండ్ డొక్కల్లో కూడా లైట్ గా నొప్పి వచ్చింది. ఒక ఆంటీ మధ్యలో ప్రసాదం పెట్టారండి, పరవన్నం అనమాట. అంటే వెయిట్ చేస్తున్నారు, ఎవరు కనిపిస్తే వాళ్ళు భక్తులు నడుస్తున్నారు కదా వాళ్ళకి పెట్టారు. బట్ ఎంత స్వీట్ ఉందో అది, అంటే అంత చిక్కటి పాలతో చేశారు కదా. ఆ స్వీట్ కూడా చాలా ఎక్కువ వేశారు, అంటే బెల్లమే వేశారు కానీ చాలా ఎక్కువ వేశారు. నేను స్వీట్ చాలా తక్కువ తినే టైప్ అనమాట. అండ్ ఇదిగోండి రథం, దీనికోసమే ఇప్పుడు దాకా చూసుకుంటూ వస్తున్నాను అనమాట. అంటే ఎప్పుడు రథం మేము వెళ్ళిపోయి రిటర్న్ వచ్చేటప్పుడు కనిపిస్తుంది, బట్ ఈసారి రథం కన్నా చాలా చాలా వెనక పడిపోయాను అనమాట నేను. అండ్ ఎండ లైట్ గా డొక్కల్లో కూడా నొప్పి స్టార్ట్ అయింది. ఇంకా నాకు అనిపించింది లేదులే ఇంత ఇబ్బంది పెడుతూ బాడీని నడవద్దు. అండ్ మహిరా ఉంది చిన్నది, తను ప్రతిదీ నేనే చెయ్యాలి అంటది కాబట్టి అంత బాడీని స్ట్రెస్ చేయొద్దు. ఈసారికి అంటే 5 times కంప్లీట్ చేసాము, 6th time ఇంతవరకే నడవగలిగాం కాబట్టి ఇంకా స్వామికి దండం పెట్టుకుని ఇక్కడతో ఆపేశాను అనమాట. ఈయనకి కాల్ చేశాను, ఈయన చాలా ముందుకు వెళ్ళిపోయి వెయిట్ చేశారనమాట నా కోసం. కాల్ చేసి వెనక్కి వచ్చేయమన్నాను, అంతవరకు కూడా నడవలేక. అండ్ మహిరా చూసారా తల కొట్టుకుంటుంది చూడంగానే, ఏంటి అమ్మా ఎక్కడికి వెళ్ళావు నువ్వు అసలు అని. అండ్ చక్కగా టాబ్లెట్ చూసుకుంటూ కూర్చుంది. ఇప్పుడే కార్ ఎక్కాను కాబట్టి ఒక 5 minutes తనకి టాబ్లెట్ అలా వదిలేశాను, మళ్ళీ వెంటనే నన్ను గుంజేస్తుంది అని. ఆ తర్వాత నిదానంగా తన దగ్గర నుంచి టాబ్లెట్ తీసేసుకుని కొంచెం మాటలు చెప్పాను, ఎవరు కనిపిస్తున్నారు ఏంటి చూస్తున్నావా ఎక్కడికి వెళ్తున్నాం ఇట్లా అడుగుతూ మాట్లాడేసరికి ఆ టాబ్లెట్ ఇది మర్చిపోయింది అనమాట తను. అండ్ తర్వాత మీరు చూసారా, నేను కార్ ఎక్కిన తర్వాత నుంచి అసలు చాలా మంది జనం ఉన్నారనమాట. అంటే ఆల్మోస్ట్ రీచ్ అయ్యాను, వాళ్ళ వరకు హాఫ్ డిస్టెన్స్ కవర్ చేశానండి. ఇక్కడికి నేను 20 kilometers నడిచాను అనమాట, 37 kilometers లో. ఆ 20 kilometers నుంచి కార్ లో 5 kilometers అనుకోండి, 5 kilometers ట్రావెల్ చేసిన తర్వాత నుంచి కంటిన్యూగా ఉన్నారనమాట జనాలు. అండ్ మహిరా కూడా నిద్రపోయింది, అంటే మార్నింగ్ ఎర్లీగా లేసింది కదా కొంచెం, ఇంకా తను కూడా అలసిపోయి నిద్రపోయింది అనమాట. అండ్ ఇలా చక్కగా అందరూ నడుస్తుంటే చూసి నాకు అనిపించింది, అయ్యో నేను నడవాల్సిందేమో, కొంచెం ఓపిక చేసుకుని నడిస్తే బాగుండేదేమో అనిపించింది. బట్ ఏం చేస్తాను చెప్పండి, ఒక్కోసారి అట్లా అయిపోతుంది అనమాట. ఎక్స్పెక్ట్ చేయలేదు ఈసారి నేను నడవలేను అనే విషయాన్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఖచ్చితంగా నడిచేస్తాను, కంప్లీట్ చేస్తా అనుకున్నాను. ఇట్లా కొంత దూరం వెళ్ళిన తర్వాత అడ్ రోడ్ వస్తుందండి. అడ్ రోడ్ లో వచ్చిన తర్వాత ఏంటంటే సిమెంట్ తార్ రోడ్ ఉండదు అనమాట, కచ్చపచ్చ రోడ్ ఉంటుంది, మట్టి రోడ్. ఇంకా ఆ రోడ్ లో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ భోజనాలు అరేంజ్ చేశారనమాట. అంటే మేము కార్ ఎక్కిన తర్వాత కూడా వెంటనే ఒక చోట అరేంజ్ చేశారు, కానీ అప్పటికే నేను ఫుల్ వాటర్ తాగేశాను కదా, ఇంకా అందుకే భోజనం చేయలేదు. ఇంక ముందుకెళ్ళాక ఇక్కడ ఎవ్రీ ఇయర్ పెట్టారు, బట్ ఈసారి పెట్టారనమాట. మా కోసమే పెట్టారేమో అనిపించింది నాకు. చక్కగా ఇక్కడ భోజనం కంప్లీట్ చేసేసాము. బట్ మహిరా పడుకుంది కాబట్టి తను అసలు ఎంత లేపినా లెగలేదు. తీరా మేము కార్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లెగిసింది. అప్పుడు లెగిస్తే అన్నం తింటావా అంటే తింటానంది. సో తనని తీసుకుని మళ్ళీ వెనక్కి వచ్చామన్నమాట. వెనక్కి వచ్చి తనకు కూడా ఫుడ్ పెట్టాను కానీ ఇట్లా తను తినరు కదా పిల్లలు, తెలిసిందేగా, బయట అస్సలు తినరు. మహిరా కూడా అంతే, ఆ చిప్స్ అప్పడాలు అవి ఉంటే అవి తిందనమాట. అంతవరకు తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంకా అక్కడి నుంచి. బట్ ఫుడ్ పడింది కాబట్టి కొంచెం బెటర్ గా అనిపించింది మాకు. అండ్ రోడ్ వచ్చి ఇదంతా కూడా చెప్పాను కదండి, కచ్చా రోడ్, మట్టి రోడ్ లాగా ఉంటది. అండ్ సన్నగా ఉంటుంది, మనకి తార్ రోడ్డు పెద్ద రోడ్ లాగా లావుగా వెడల్పుగా ఉండదు కాబట్టి సన్న రోడ్డు. ఆల్రెడీ నడిచే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి రోడ్డులో గోతులకి ఈయనకి డ్రైవింగ్ కష్టమైంది. కంటిన్యూగా క్లచ్ మీద అలా కాలు పెట్టి అలా డ్రైవ్ చేసేసరికి చాలా ఇబ్బంది పడ్డారు. అండ్ ఫైనల్ గా మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కేసామన్నమాట. ఎక్కిన తర్వాత చూసారా ఇక్కడ కూడా ఎంత మంది ఉన్నారో. వీళ్ళందరూ కూడా ఎర్లీ మార్నింగ్ 3కి 2 o'clock కి స్టార్ట్ అయ్యారంట. అంటే అంత ఎర్లీగా బయలుదేరితే వీళ్ళు ఈ టైం కి రీచ్ అయిపోయారనమాట. అంటే టైం వచ్చి అప్పుడు అరౌండ్ 2 o'clock అయింది అనమాట. 2 o'clock కల్లా మేము టెంపుల్ కి రీచ్ అయిపోయాము. అంటే రోడ్డు చెప్పాను కదండి మట్టి రోడ్డు కదా, అందుకే కొంచెం లేట్ అయింది, స్లో జరిగింది అనమాట జర్నీ కార్ లో కూడా. అండ్ మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ కొండ మీదకి వెళ్ళిపోయాము. ఈయన కార్ పార్క్ చేయడానికి వెళ్లారు. ఇంకా నేను మహిరా కాసేపు అట్లా ఆడుకున్నాం అనమాట. తనకు కూడా ఫ్రీగా అనిపించింది అట్లా కార్ లో నలిగిపోయిన తర్వాత. కొంచెం హాయిగా కాసేపు ఆడుకుంది. ఆ తర్వాత టెంపుల్ లోపలికి కూడా వెళ్లి దర్శనం చేసుకుని వచ్చేసాము. మరి ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా
కూడా కడుతున్నారు, ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటారు పెద్ద పెద్ద టెంపుల్స్ అన్ని కూడా. ఇక్కడ కూడా అంతే, పార్కింగ్ ప్లేస్ మొత్తం మార్చేశారు, చాలా దూరంలో పెట్టారంట. పాపం ఆయన అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చారు. ఇంకా ఈ లోపు మహిర అయితే ఫుల్ ఆడుకుంది. ఇంకా టెంపుల్ లో క్రౌడ్ అంటారా, టికెట్ దర్శనానికి అంత ఎక్కువ మంది క్రౌడ్ లేరులేండి. మాకు ఒక 15 minutes లో అయిపోయింది. మొబైల్ ఫోన్స్ అన్ని బయట పెట్టి దర్శనం చేసేసుకుని వచ్చేసాము లాకర్ లో పెట్టి. అండ్ మహిర అయితే చక్కగా ఆడుకుంటుంది. అంటే ఆ మ్యాట్ మీద వేడిగా ఉండదు కదా, సో వేడిగా ఉన్న వైపు ఒకసారి, చల్లగా ఉన్న వైపు ఒకసారి అట్లా జంప్ చేసుకుంటూ ఆడుకుంటుంది. ఇంకా మేము కూడా దర్శనం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ప్రసాదం కౌంటర్ కి వెళ్లి అక్కడ ప్రసాదం తీసేసుకున్నాం అనమాట. మహిర అయితే ఫుల్ ఇంకా తనకి మామూలు ఆట కాదుగా, చక్కగా ఆడుకుంటుంది. ఆ గట్టు కూడా రౌండ్ ఉంది కదా, స్క్వేర్ లాగా, ఆ ఎడ్జ్ మొత్తం చుట్టూరు నడుచుకుంటూ ఆడుకుంది అనమాట ఆ ప్రసాదం తింటూ. అంటే ఇంకా ఈయన కార్ తీసుకురావడానికి వెళ్లారు, మేము అంత దూరం నడవలేక మహిరాని కూడా తిప్పలేక ఎండలో ఇంకా మేము అక్కడ డ్రాప్ అయిపోయాము. ఆయన కార్ తీసుకొచ్చాక కాల్ చేస్తాను అప్పుడు బయటికి రండి అంటే మేము అక్కడ ఉండిపోయాము. అండ్ తినైతే ఆడుకుంటుంది పక్షులతో కూడా. అండ్ ఇలాంటి టెంపుల్స్ లో ఫ్లవర్స్ చాలా యూనిక్ గా కనిపిస్తాయి కదండి. అంటే బయట నర్సరీలో కన్నా ఇలా టెంపుల్స్ లో ఎక్కువ రకాల ఫ్లవర్స్ కనిపిస్తాయి యూజువల్ గా మనం చూసినప్పుడు. అండ్ మేమైతే రిటర్న్ అయిపోయాము. మహిర మళ్ళీ స్లీప్ వేసేసింది. ఇంటికి వచ్చే లోపు చక్కగా బాగా నలిగిపోయింది అనమాట. మేము ఎర్లీగానే ఆల్మోస్ట్ 3:34 కల్లా రీచ్ అయిపోయాం అనమాట విజయవాడ. అంటే యూజువల్ గా మహిర ఇప్పుడు ఫుల్ డేస్ ఉంటుంది కాబట్టి 3:30కి ఆ టైంకే వస్తుంది ఇంటికి. ఆ టైంకి ఇంటికి వచ్చేసాము. ఆ తర్వాత శివరాత్రి, బట్ శివాలయానికి వెళ్ళలేదు కదా, సో అంకమ్మ తల్లి గుడిలో శివాలయం కూడా ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్దాం అని చెప్పి ఇంకా ఈవినింగ్ ఫ్రెష్ అయ్యామన్నమాట. అంటే ఈవినింగ్ కూడా మేము అనుకున్న టైం 6-6:30 కల్లా వెళ్దాము, కొంచెం క్రౌడ్ ఉంటుంది కాబట్టి దర్శనం సరిగ్గా జరుగుతుంది అన్నట్లుగా ఆ టైం అనుకున్నాము. బట్ యాజ్ యూజువల్ మళ్ళీ లేటే కదా, ప్రతిసారి ఇట్లా లేట్ అవుతూనే ఉంటది పిల్లలతో ఉన్నప్పుడు. అండ్ మహిర కూడా రెడీ అనమాట. టెంపుల్ కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మహిరాకి ఇట్లా కొంచెం ఎథ్నిక్ వేరే ఇష్టం అనమాట. ప్యాంట్ షర్ట్ అలాంటి వాటికన్నా ఇవి బాగా ఇష్టపడుతుంది తను. అండ్ డ్రెస్ అంతా ఓకే, కానీ బ్యాంగిల్స్ మిస్ అయినాయి కదా, ఈ బ్యాంగిల్స్ ఆ డ్రెస్ మీదకి నేను డిజైన్ చేశానండి. సో తనకైతే బ్యాంగిల్స్ చాలా ఇష్టం. అంటే బ్యాంగిల్స్ అనే కాదు, యాక్సరీస్ అన్ని కూడా చాలా చాలా ఇష్టం అనమాట తనకి. అమ్మ బ్యాంగిల్స్ కావాలి, పట్టీలు కావాలి, చైన్ కావాలి, ఇట్లా బొట్టు పెట్టు అడుగుతూనే ఉంటది అనమాట. ఆడపిల్ల అనిపించుకుంటది. పావుతక్కువ 7-6 అనుకున్నాము, బట్ పావుతక్కువ 7 అయిపోయింది. అంటే అఫ్ కోర్స్ అది కొంచెం ఫాస్ట్ కాబట్టి 6:30 అయిందండి. చీకటి పడింది, బట్ శివరాత్రి కదా కొంచెం ట్రాఫిక్ ఎక్కువగానే ఉంది ఈ రోజు. మొత్తానికి అయితే టెంపుల్ కి రీచ్ అయ్యాము. మొత్తం అంతా ఫుల్ లైటింగ్ పెట్టి చక్కగా అలంకరించారు గుడిని. ఈ టెంపుల్ మాకు నియర్ బై కాబట్టి మేము కొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్ గా వెళ్తూ ఉంటాం అనమాట. అండ్ మహిరకు కూడా ఈ టెంపుల్ చాలా ఇష్టం. ఎక్కువ స్పేషియస్ గా ఉంటది కదా, తను ఆడుకుంటాకి పరిగెడతాకి బాగుంటుందని. అండ్ ఈ టెంపుల్ లో ఇలాంటి అకేషన్స్ ఏమున్నా కూడా ఖచ్చితంగా కల్చరల్ యాక్టివిటీస్ కూడా పెడతారండి. కూచిపూడి నాట్యం చేస్తారనమాట. లాస్ట్ టైం కూడా మేము చూసాము, ఇక్కడ బాగా చేశారు. ఈసారి మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాం అనిపించింది, ఎందుకంటే మేము రిటర్న్ అయ్యే టైంకి ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు. బట్ లైన్ అయితే చాలా పెద్ద ఉంది. ఈవినింగ్ కరెక్ట్ గా మళ్ళీ అందరూ వచ్చే టైం కదా, సో ఈ టైం కి ఎక్కువగానే ఉంది కొంచెం రష్. దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చేసాము. మహిరాకైతే పంతులు గారు బనానా ఇచ్చారు. ఖచ్చితంగా ప్రతిసారి తనకి పంతులు గారు ఏదో ఒకటి ఇస్తారు. ఒకసారి యాపిల్ అనో, ఒకసారి బనానా అనో, ఏదో ఒక ఫ్రూట్ డెఫినెట్లీ తీసుకుంటది అనమాట. సో ఇదండి ఈ రోజు మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.